నా ప్రియమైన సోదర సోదరీమణులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలతో ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. పదే పదే మన జీవన శైలిని గుర్తించి ఇలా ఉండవలసిన వారు ఇలా అయిపోతున్నారు ఏంటి అని మరలా ఆయన వైపుకు మళ్లించుకోవడానికి ఇష్టపడి మనల్ని ఆయన కుమారుని యొక్క సంఘములో చేర్చుకొని అన్ని విషయాలను నేర్పుతూ కాచి కాపాడుతున్నటువంటి సర్వేశ్వరునికి మన సంఘంలో క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు ఆయనకే అర్పిస్తూ ఉన్నాను. భూమి మీద బ్రతుకు ఆయనది. ఆయన కొరకే మనల్ని పుట్టించుకున్నాడు, ఆయన కొరకే మనల్ని బ్రతకనిస్తున్నాడు. ఇది తప్పు అని భిన్నంగా అపవాది, మీరు దేవుని కొరకు కాదు, మీ కొరకే దేవుడు, మనుషుల కొరకే దేవుడు అని బలమైన ముద్రను మనసులో వేసి అందరినీ దేవునికి విరోధంగా బ్రతకనిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. ఇది గుర్తించలేకపోతున్నారు. అది కాదర్రా, మీరు దేవుని కొరకు పుట్టారు, మీరు దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు తన కొరకు మిమ్మల్ని పుట్టించుకున్నాడు కానీ మీ కొరకు దేవుడు కాదయ్యా, మీరు అవలంబిస్తున్నది తప్పు మార్గం అని తన సేవకులను పితరుల యుగము నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు ఆయా కాలములో ప్రవక్తలను, న్యాయాధిపతులను, బోధకులను, సువార్థికులను, పెద్దలను అనేక వగైరగా ఆయన పుట్టించుకుని వారితో చెప్పిస్తూ వస్తూ ఉంటే, నాకు విరోధంగా చెప్తావా, నాకు విరోధమైనటువంటి మాటలు మాట్లాడిస్తారా మీరు అని ఏకంగా వారిని మరణము వైపుకు కూడా నడిపిస్తున్నటువంటి రోజు ఇది. వాడికి మరణం అంత భయంకరమైన బలం ఉంది. ఒక వ్యక్తిని డైరెక్ట్గా అటాక్ చేసి చంపలేడు కానీ ఒక వ్యక్తిని ఈజీగా మరణం దగ్గరికి నడిపించగలడు. అలాగూ అపవాది తనకు దక్కనే రాజ్యం ఇంకెవరికి దక్కకూడదని సంకల్పాన్ని మార్చి చూపిస్తున్నాడు జనాంగానికి. చూసారా, అబద్ధానికి అంత ఏనుగంత బలం ఉంది. సత్యం చెప్పేవాడు అన్నిటికీ లోబడతాడు, అబద్ధం ఆడేవాడు దేనికి లోబడాలి చెప్పు? అసలు వాడు ఖండనే లేదు. ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. చంపడానికి, శిక్షించడానికి దేవుడు అధికారులకు ఇస్తే అధికారం ఉందని వాళ్ళు కూడా చంపేయకూడదు. వాళ్ళకు కూడా ఒక హద్దులు పెట్టాడు. ఒకవేళ మీరు ఎవరైనా చంపినా ఎందుకు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చిందో మిగిటమైనటువంటి కారణాన్ని చూపించాలి. ఒకవేళ ఆ కారణం తప్పైతే నిన్ను ఉరివేసేస్తారు. అట్లాంటి ఓ భయంకరమైనటువంటి అద్భుతమైన అధికారాన్ని దేవుడిస్తే దాన్ని కూడా ధిక్కరించి ఇష్టం వచ్చినట్టు చంపొచ్చు, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, ఇష్టం వచ్చినట్టు విచారించవచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులాడవచ్చు. చూసారా, హద్దే లేదు. అదే ఆనందము, అదే జీవితము, అదే లోకం అన్నట్టు భిన్నంగా అపవాది మనుషులను మలిచి ఈ లోకం మీద బ్రతకనిస్తున్నాడు. దాన్ని బట్టి చూస్తే అసలు మనదంతా ఒక బతుక. అన్నం తినడానికి అడగాలి ఆయన్ని, నీళ్ళు తాగడానికి కూడా అడగాలి, పడుకుంటే అడగాలి, లేస్తే అడగాలి, ఉద్యోగం పోతే అడగాలి, ఉద్యోగం నుంచి ఇంటికి వస్తే అడగాలి, అడగాలి అడగాలి ఆయనకి భయపడి బతకాలి. ఇది ఎంత కష్టంగా ఉందో చెప్పండి ఆయన. కానీ ఈ చిక్కు, ఈ బాధ, ఈ ప్రతిరోజు ఉన్నటువంటి ఈ కట్టుదిట్టం మనుషులకు ఇష్టపడటం లేదు. అందుకే త్వరితగతంగా అపవాదికి ఇష్టంగా వాడైతే అన్నీ ఫ్రీడమ్, అన్నీ చేసుకోరాబో ఇక్కడికి అన్నదాని వైపు మనుషులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అది మెల్లమెల్లగా లోకం నుంచి పాక్కుంటూ నేడు సంఘాలకు కూడా వచ్చేసింది. అది బాధ. సంఘంలో ఉన్న వారందరూ కూడా నేడు ఎంత భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయి ఆయన విలువలను మొత్తం మంట కలిపేసి మనిషికి ఇష్టం వచ్చినట్టు ఈ దేవుని కూడా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది తప్పునైనా. అందుకే ఓ మంచి సంఘంలో ఉన్నందుకు మనం సంతోషపడాలి. నిన్ను దేన్ని ప్రోత్సహిస్తుంది ఈ సంఘం? మంచినా చెడునా? నేను కష్టపెట్టైనా మంచి మార్గంలో నడిపిస్తుందని అంటే నువ్వు మంచి బ్రతుకులో ఉన్నావని దాని అర్థం. నువ్వు కష్టపడినప్పుడు పర్వాలేదు, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వెరీ గుడ్ అని నిన్ను ప్రోత్సహించి ఒకవేళ నడిపించే సంఘంలో నువ్వు ఉంటే రోజుకు మట్టే ఉండిపోయేవాడివి, తీర్పుకు కూడా అనుగుణం లేకుండా బతికేవాడివి. అందుకని నా సోదర సోదరి, ఆయన సంఘంలో మనల్ని ఏం చేయాలనుకుంటుంది? మానవ మనుగడంతా దేవుడు ఎక్కడ సెట్ చేసి పెట్టుకున్నాడంటే ఒక ఆరాధన అనేటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమాన్ని
సంఘంలో ప్రవేశపెట్టుకున్నాడు. సంఘమునికి వస్తే చాలు మనం సంఘంలో ఎలా నడుచుకోవాలో వాటన్నిటిని నేర్పుతుంది. నీ జీవితం అంతా నేర్పించేస్తుంది. ఒక పాపిగా ఉన్న మనల్ని బాప్తిసం పొందుకునే సంఘంలో చేరిపోతే సంఘంలో ఒక వ్యక్తి పరలోకానికి పోగలిగినంత వ్యక్తిత్వ నిర్మాణం అంతా అదుగు అంచెలంచెలుగా నీకు నేర్పించేసి నరులారా తిరిగి రండి అని ఆహ్వానించుకుంటాడు. ఆ జీవన వ్యవస్థలో మనం ఉన్నాం. నేను రోజు సంఘానికి వచ్చాను, ఆరాధనకు వచ్చాను. ఈరోజు ఈ ఆరాధనలో నన్ను ఏ విధంగా దిద్దుకుంటున్నాడు దేవుడు. దేవా నన్ను దిద్దుకో అయ్యా అని నీవు ఇస్తేనే రూతు తను తాను అప్పగించుకుని పోయి ఉంటే బోయాజుని పెళ్లి చేసుకుని ఉండేదే కాదు. పెళ్లి చేసుకొని ఉండినా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కళ్ళానికి వచ్చి ఉంటే ఆమె లక్ష్య సాధనలో క్రీస్తును పుట్టించేది కాదు. ఎంత గొప్ప లక్ష్యం ఉందో చూడు, ఎంత లోబాటు ఉందో చూడు. సో సంఘానికి వచ్చిన మనం కూడా ఖచ్చితంగా లోబడితే అదిగో నీదే ఆ కోరుకున్న జగమంత కుటుంబంలో తండ్రితో ఉంటావు. అందుకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. మొదట ఈరోజు నాకేం చెప్పనే ఉన్నావు తండ్రి, ఒక్కరు ప్రార్థిస్తున్నామా? నిజమైన ప్రార్థన ఇది. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ధ్యానం చేయి అని అంటున్నాను మిమ్మల్ని. ఏమడిగారు? ఏం కావాలి? 24 గంటలు అది అడగడం ఏంటి నాయన? మళ్ళా విసుగెక్కిపోవాలని మీకు ఇదే అడిగి బ్రదర్ అన్నట్టు ఏమేమి లేదని మీరు అడగడం. మీరు అడిగిందల్లా తుచ్చమైనవి, మీరు అడిగిందల్లా భోగాలు ఇవి కదా. అడగవలసింది దన్ననాల దేవునికి. అరే ఏమ్మో ఇది అడిగేసాడు రీడు అని ఆలోచించేటట్టు చేసావా ఏ రోజైనా దేవుణ్ణి? అట్టాటి కోరికలు కోరండి ఆయన. అది ఈ మనుషులు ఎవరు చేయలేనిదై ఉండాలి. అది దేవుడు తీయాలి. మనుషులు ఎవరు ఇవ్వనిది అది అడుగు దేవుణ్ణి. అబ్బో కరెక్ట్ పాయింట్ అడిగాడు అని దేవుడు మరలు కొలపకుండా నీకు ఇచ్చేసేయాలి. అలాంటిది అడుగుతాడు. నిన్ను అప్పగించుకుంటున్నావా? ఈ సంఘంలో ఎలా జీవించాలో నా తండ్రి అని ఏ రోజున అడిగామా మనం? లోకంలో జీవిస్తున్నావు, అట్టే సంఘంలో వచ్చి జీవిస్తానంటావు. దీనికి సంఘం రావడానికి ఎందుకు? అక్కడున్న కోపాలే, ఇక్కడ ఆ కోపమే. దానికి ఎందుకు సంఘం? అక్కడున్న లవ్వే, ఇక్కడ కూడా అదే లవ్వే. దానికి ఎందుకు సంఘం? వాళ్ళది ఇంకా హ్యాపీగా ఉన్నారే? కాదు, ఇక్కడ ఏదో మారుగా ఉంది. లోకం వేరు, సంఘము వేరు. మనకు ఆల్రెడీ తెలుసు. లోకమునందు సంఘమునందు, లోకమునందు ఏది ఉండకూడదు, సంఘమునందు అది ఉండకూడదు. సంఘంలో ఉండేది లోకంలో ఉండదు అసలు. అందుకేనండి ఈ గొప్ప పాఠాలు. ఒక క్రైస్తవుడు, దేవుని నమ్మినటువంటి వ్యక్తి సంఘంలోకి ప్రవేశించేస్తే సంఘం అతనికి ఏదో నేర్పించాలి. అలా నేర్పించడానికి దోహదం చేయండి. స్కూల్లో లేటుగా చేరినామనుకో, లేదా 2 రోజులు ఒక వారం అనారోగ్య పరిస్థితులు ఉండి లీవ్ తీసుకొని మరలా పోయామనుకోండి, అప్పటికి అన్ని సబ్జెక్టులు అయిపోయి ఉంటాయి. సార్ని అడుగుతాం, సార్ లేదా మేడం పాఠాలు అయిపోయాయి అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? మా సార్ పాఠం అయిపోయింది సార్, పాఠం నేనేం చేసేదంటే ఏం చేస్తాడు? మరలా చెప్తానంటాడా? ఏం చేయమంటాడు? పో అడుగు పో. పక్కన స్టూడెంట్ కూర్చుంటారు, నోట్బుక్ అడిగి తీసుకోపోయి ఏం చేసుకో, రాసుకో, అది చదువుకో. ఒకవేళ డౌట్ ఉంటే లేకపోతే అట్టే చావు. అంతే కదా. నేను లోకం. సంఘం అలా కాదు. అయిపోయిందా? నీ సహోదరుని అడుగుమంటుంది, నీ సహోదరుని అడగమంటుంది. ఇలా కాదంటే అయినా ఇలా మార్చుకోవాలట నువ్వని నువ్వు విన్నది అతనికి చెప్పు, ఆమెకి చెప్పు. వీలైనైతే ఆమెను మార్చడానికి ప్రయత్నం చేయి. అలాంటి పాఠాలలో, ఉన్నతమైనటువంటి పాఠాలు దశల వారీగా మీరు వింటూ వస్తున్నారు. అందులో వింటున్న పాఠమే మిమ్మల్ని చేయమని అడుగుతున్నటువంటి ప్రార్థన. మీరు చేయకపోతే అది ఎంత భయంకరమైన పాపమో. ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ఎవరికి చేయాలో, ప్రార్థనలో నువ్వు ఏం అడగాలో, ప్రార్థనలో ఏమేమి అడగాలో, ఎవరెవరికి ప్రార్థించాలో, ఎవరెవరి కొరకు నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలో అపూర్వంగా నేర్చుకున్నాము. గొప్ప భాగ్యము 2024. అందులో నువ్వు ప్రార్థన చేసేయమని చెప్పి అన్ని క్వాలిఫికేషన్ తెచ్చేసుకున్న తర్వాత ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఆయన ఇవ్వాలంటే మీరేం చేసుకురావాలి అనేది అద్భుతంగా మనం వింటూ వస్తున్న పాఠం. మనం ఈరోజు ఆలోచించవలసినటువంటి, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం రావడానికి మనం చేసుకురావాల్సింది ఈ క్రొత్త పాఠంలో ఈ వీక్ అంతా ట్రై చేయడానికి ప్రయత్నించే పాఠం. నేను ఇది చేసుకురావాలి అన్నట్టు వినండి తప్ప ఈ కొత్త పాఠం అన్నట్టు వినకండి. ఏం చేయాలి దీంట్లో,
అన్నది నువ్వు రిసీవ్ చేసుకునేటట్టు విధంగా నువ్వు వినాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 9వ వచనం. ఎస్ 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అని అంటున్నాడు. ఇక్కడ గ్రంథకర్త ఏం చెప్పాలనుకుంటున్నాడంటే లోకము, దేవుని సంఘము, లోకము బతుకుతున్నవారు, దేవుని కొరకు బ్రతుకుతున్న వారి జీవన శైలిని రాశాడు 28వ అధ్యాయంలో. అది కదా మీరు మనసులో పెట్టుకుంటే మీకు అర్థమవుతాయి. మొదటి వచనం మీరు చదవండి, ఇప్పుడు అర్థమవుతాయి. 9వ వచనం అర్థం అవ్వాలంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఇక్కడ ఉంది. ఎవడును తరుమకుండానే పో అని తరిమేకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుందురు. మరి ఈ సింహం ఎవరు? సింహం అంటే ఎవరు అనేనా? పారిపోయేవాడు ఎవరా? అర్థమైందా? ఇక్కడ అన్నింది ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును అంటే ఎవరు ఉన్నారట? దుష్టులను గురించి మాట్లాడుతున్నాడు గ్రంథకర్త, ప్లస్ నీతిమంతుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమని, దుష్టత్వంలో ఉన్న మీరు ఎలాగో బ్రతికితే మీరు సింహం వలె బ్రతకలేరు. ఇలాంటి బ్రతుకున్న వారు ఎవరెవరో ఎలాగుంటుందో వారి జీవన శైలి అని చెప్పేశాడు 28లో. అదే వచనంలో 28వ అధ్యాయంలోనే నీతిమంతుడు కూడా ఇలా ఉండాలనే విషయాన్ని వివరిస్తున్నాడు. ఇప్పుడు మీరు దేన్ని స్వీకరించడానికి ఈ వాక్యం చదువుతుంది? దుష్టుని గురించి కూడా చెప్తుంది కాబట్టి దుష్టులాగా బతకపోతారా? నీతిమంతుని గురించి చెప్తుంది, నీతిమంతులాగా బతకపోతారా? ఇక్కడ రెండింటిని చూపించగల కారణం ఏదంటే మంచిది ఏదో దాన్ని బతుకు అని చెప్పడం కోసం కదా. సరే, మంచిది ఏదో చూడండి. 13వ వచనం, అందులో కీలకమైన వచనం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. ఇది చేయమనే, అతిక్రమాలు చేయకండిరా నాయనా అంటుంది గ్రంథం. ఇక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఎంత సూపర్ చూడండి ఆయన. అంగీకరించే వాళ్ళు కావాలనేది దీని భావం. ఈరోజు నువ్వు మందిరంలో వచ్చి కూర్చుంది అంగీకరించడానికి, స్వీకరించడానికి. దేన్ని? దుష్టత్వమును వదిలిపెట్టి నీతినత్వమును పొందడానికి కదా నువ్వు వచ్చింది ఇక్కడికి. మరి ఈ ప్రసంగంలో నువ్వేం స్వీకరించుకొని పోబోతావు ఇక్కడి నుంచి? దేవా, నేను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను ఎలా వాడుకోబోతావు చెప్పు, నేను ఎలా బతుకమంటావు చెప్పు. ఈ వారం అంతా కొట్ట బతికేసి వచ్చున్నాను ఇప్పుడు ఇక్కడికి. వారం ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టాడు దేవుడు అంటే, వారమల్లా నువ్వు చేసుకు రావడానికే కదా. అదొద్దు. నీ ఆశ పెంచుతూ ఉందంటే అంత పాపాలు కనబడుతున్నాయి మన జీవితం ఆయన కంటికి. అన్ని అతిక్రమాలే ఉన్నాయి. మనం ఎట్లాంటి వాళ్ళమంటే చేసేంతవరకు ఆలోచించం. చేసి దానివల్ల దెబ్బలు తినేంత వరకు ఇది తప్పుని తెలియదు మనకి. తప్పును కూడా రైట్ అని చెప్పుకునే రకం మనది. అదే కదైనా ఒకరి మార్గం మన దృష్టికి ఎప్పటి వరకే పోలీస్ స్టేషన్లో పోయి ఏమైనా కాళ్ళు పైకి లేపించి కొట్టేస్తున్నారు వాళ్ళు. అంతవరకే తెలియదు మనకి. ఏది నువ్వు చేస్తున్నది యథార్థమా, తప్పును కూడా రైట్ అనుకుని బతుకుతున్నావు నువ్వు. అది చెప్పేవారు చెప్తేనే అర్థమవుతుంది. అందుకే జాగ్రత్త సుమ. ఒకరిని మార్గము వాని దృష్టికి ఎదా కనబడను, యథార్థమా ఇది. అది తుదకు ఎక్కడికి నడిపించను? మరణము అన్నప్పుడు నువ్వు మార్చుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయంటే ఎవరిడ్డే నువ్వు మార్చుకోవాలి. ఎందుకని నువ్వు చేస్తున్న పనులన్నీ ఎలాంటివమ్మా? నువ్వేం యథార్థం అనుకుంటున్నావు, అదేదో మరణానికి నడిపిస్తున్నది. అలాగే ఎన్ని చెప్పుకోవాలో ఒక్కసారి తిరిగి చూడండి. అంటే ఇన్నింటిని మార్చుకోవడానికి రోజు నీకు చెప్పాలన్నమాట బోధ. రోజు చెప్తే నేను మారిపోతున్నాను అనుకో, సూపర్ నువ్వు. అందుకని నీ ఆశ కాలాన్ని ఆయన పెంచుతున్నది. మనం ఏమనుకుంటున్నామంటే, దేవా ఇచ్చిన ఆయుష్కాలను బట్టి స్తోత్రాలు నాయనా, నేను చనిపోయిన వారితో నన్ను చంపకుండా ఈరోజు నన్ను కాపాడినందుకు స్తోత్రము అంటున్నాం. ఎంత కోరిక అంటే వాడు చెడ్డోడు నువ్వు మంచోడునే, చచ్చినోడు మంచోడు రో, అది తెలియదు మనకి. ఇంతకు మునిపే కాలము గడిచిన వారు ధన్యులని నేను అనుకుంటుని అన్నాడు ప్రసంగి. ఎందుకంటే వారు మంచి చదువు నాయన,
2 రకాల సావులు అయిపోతున్నాయి రోజు, ఎవ్రీడే కాదు ఆ సెకండ్. ప్రపంచంలో 6 వెళ్ళిపోతున్నారట. అనగా టపిని. నాకు తెలిసి 6 కూడా సెన్సస్ తక్కువేమో, ఎక్కువగానే ఉంటుందేమో, కానీ వాళ్ళు అలా చెప్పారు. అటంటే 6 చచ్చిపోతున్నారు. 6 చనిపోతున్న వాళ్ళు నేను లేదు స్వామి, స్తోత్రం, నీ బంగారు దూతలతో నన్ను కాపాడినందుకు అని అంటున్నా. రే నిన్ను కాపాడింది అందుకు కాదురా, అందుకని నీ సంఘానికి రప్పించింది. నువ్వు మారుదు అని, ఇంకా తప్పే గుర్తించకుండా బతుకుతున్నావని. చూసారు, అతిక్రమములను ఏం చేసుకుంటున్నావట బాబు, దాచిపెట్టుకుంటూనే ఉన్నావురా నువ్వు. ఎప్పుడు గుర్తిస్తాడబ్బా? ఈరోజు బోధలను గుర్తిస్తాడా? పోనీ ఈరోజు మీట్లో బిడ్డలు చెప్తున్న మాటలను మారుతాడా? కుటుంబ ప్రార్థన కన్నా మారుతాడా? ఉదయకాల ప్రార్థన కన్నా మారుతాడా? మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడన్నా మారుతాడా? అబ్బా బాబు, ఎన్ని అవకాశాలండి మనకిస్తున్నది. అలా చెప్తూ హెచ్చరిస్తున్నటువంటి గొప్ప గ్రంథం అండి. ఇది చేయబాకు అన్నటువంటి వాటిలో ఆ 28లో అంత కీలకమైన సందర్భాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు మీరు. మేము అటు ఇష్టం వచ్చి తింటున్న వారిని గురించి కూడా రాశాడు. 19వ వచనం బ్రదర్, 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకుని వానికి, తన పొలమును సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి వానికి కలుగు పేదరికము ఇంత కాదు, అది ఇంతంత కాదు, పెరుగుతూనే ఉంటుంది. అంటే వ్యవసాయం చేసుకోమంటున్నాను. వ్యవసాయం చేసేవని చీపుగా చూస్తాం మనం. నన్ను వదిలేస్తే మా నాన్న సంపాదించిన 10 ఎకరాల దగ్గర కూర్చొని బ్రహ్మాండంగా వ్యవసాయం ఇష్టం నాకు. బతుకుతున్నాడు. కానీ ఈయన కోరుతున్నది వాడికే కడుపు నిండా ఏమి దొరుకునట. వ్యవసాయమే చేయకుండా ఏమి దొరకదు, జనాలకి దొరకదు. ఈ దేవుడు ఎన్ని మహాజ్ఞానాన్ని పెట్టాడు చూడండి. ఆయన పండించకుండా తినకో అంటే దాని అర్థం ఏంటి? ఆయన అందరిని వ్యవసాయం చేయమన్నాడు. మేమంతా ఉద్యోగం చేసేవాళ్ళందరూ వేస్ట్ వాళ్ళమా అనుకోపకండి. ఉద్యోగం కూడా వ్యవసాయమే బాబు, వ్యాపారం కూడా వ్యవసాయమే. అది చెప్పాలని మాట. కష్టపడి తిను అని కొత్త నిబంధన దశలోకి పత్రిక వచ్చే లోపు చెప్పేస్తాడు. అది ఇది చేయవద్దు. 24వ వచనంలో ఇంకా భయంకరమైన మాట. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని. అయ్యా, తల్లిదండ్రుల సొమ్ము ఏమిచ్చినావు నువ్వు, ఏం చేసినావు నువ్వు అంటున్న బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండిరా మాయా. ఏమంటున్నాడు బ్రదర్? తన తండ్రి సొమ్మును దోచుకొని, అది ద్రోహము కాదనుకునేవాడు. అది మా వారసత్వం, అది మా పితరాజ్యతం. డాడీని కూడా ఎదురిస్తాడు. ఇది నీది, ఇదే మా తాతది, వాళ్ళ తాతది. తాత ఆస్తికి మనవడే వారసుడు, చట్టం. ఇట్లా నువ్వు 24వ వచనం దగ్గరికి అంటున్నాడు దేవుడు. ఏమని? తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునేవాడు నశింపజేయువానికి జతకాడు. ఎన్ని మెలకులు సార్. అక్కడ ఏమన్నాడంటే, ఇవన్నీ చేసి ఈ పనులన్నిటిని బట్టి ఉపదేశాన్ని ధర్మశాస్త్రమును పెడచెవుని పెట్టువాడు. అదే కదా 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏమగును ఏమో. అదట్నైనా ఇప్పుడు అర్థమైంది. 9వ వచనము. ప్రార్థన చేసేస్తా. తేరకు వచ్చింది మీకు, చేసేయండి. నిజంగా చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేసేసేనా, మాకు అన్నీ కలిసి వచ్చేసింది అనే వాళ్ళు చెప్పండి. ఏంది కలిసి వచ్చిందిరా నాయన? నువ్వు ప్రార్థన చేయకపోయినా కలిసి వస్తుందిరా అది. ఒకసారి భూమి మీదకి వచ్చేసిన తర్వాత నీ దేహానికి కావాల్సినటువంటి దేవుడు ఏం చేశాడు బ్రదర్? ఇచ్చేసాడు బ్రదర్. ఉలికి పడుతుంటావు, ఇది వచ్చేస్తుంటావు, అది వచ్చేస్తుంటావు. అమ్మ అది కాదు, ఎవరిది వచ్చిందా నీకు? దేవుడు ఇచ్చేసింది అది. అది ఎవరెవరికి ఇచ్చేసాడట? సూర్యుడు ఎవరికినైనా? సూర్యుడు అందరికీ, కొందరికేనా? ప్రార్థన చేసిన వారికి సూర్యుడా? కాదు. దుర్మార్గునికి కూడా, మంచివారి మీదను చెడువారి మీదను నా సూర్యుని ఉదయింపజేయుచున్నాను అన్నాడు. భూమి మీదకి వచ్చేస్తావే, నువ్వు వచ్చేస్తాయిరా. నువ్వు బంగ్లా, నువ్వు కారు,
అన్నీ కొనేసుకుందు కానీ అది కాదు. నీకు దేవుని రాజ్యం ఉందా? నీకు నెమ్మది ఉందా? నీకు మనశ్శాంతి ఉందా? నీకు సంఘం ఉందా? నిజంగా చెప్పు. నీకు మంచి బోధ ఉందా? ఇక్కడ చెప్తున్న వాక్యం, నీకు మంచి ధర్మశాస్త్రం ఉందా? నీకు మంచి ఉపదేశం ఉందా? అవి తన బిడ్డలకు మాత్రమే దొరుకుతుంది. తను ప్రేమించే బిడ్డల కొరకే దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నాకు ప్రతిఫలం దక్కాలి అని అంటే ఆయన చెప్పబడిన ప్రకారము ఏమంటున్నాయన, ఆయన ధర్మశాస్త్రం విని చెవిని పెట్టకూడదు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? దీనికి పాఠం పేరేంటి పెట్టానంటే ఉపదేశమును వినని వాని ప్రార్థన హేయమగునా? ప్రశ్న, క్వశ్చన్ మార్క్ రాసుకునేనా టైటిల్ పేరు. ఉపదేశమును వినని వాని ప్రార్థన హేయమగునా? అగును. జవాబు కూడా చెప్పేశాను ఒకే మొక్కలో. ఏనా ఉపదేశము అంటే అక్కడ ఏ చెప్పినాడు వాక్యంలో? సార్ ధర్మశాస్త్రం ఉంది, మీరు ఉపదేశం అంటారు ఏంటి సార్ అని అంటారేమో. పాత నిబంధనలేమో ధర్మశాస్త్రమో, కొత్త నిబంధనలేమో ఉపదేశము. నీకు ఉపదేశం కావాలి కదా, అందుకని చెప్తున్నాను. ఓకే, ఉపదేశమును వినని వాని ప్రార్థన, పెడచెవుని పెట్టేవాడు వినని వాడు ఉపదేశాన్ని వినడు. సంఘానికి వచ్చింది దేనికి మరి? ఇక్కడికి వచ్చింది ఉపదేశమును వినడానికి. ఉపదేశమే వినలేదనంటే చర్చి కిందకి నేను రావడము. ఇప్పుడు అట్టాలే ఇట్టాలే నువ్వు అటు పోతే ఉద్యోగం మనం పోయి పాపం 1000 రూపాయలు సంపాదించుకుని వచ్చిండేవాడివి. ఇక్కడికి వచ్చి నువ్వు వినుంటే దేవుని కుమారుడిగా మారిపోయి ఉండేవాడివి. ఇప్పుడు అదిలే ఇదిలే. ఎట్టున్నావు అన్నాడు ఆయన. చల్లగానైనా ఉండో అంటే అర్థమేనైనా వినానా వినో, అది వెళ్ళిపోరా అని చూసేవా. కానీ ఈడట వినడట. వినేయాలట. దేన్ని? నువ్వు చెప్పిందల్లా వినేయాల. ఎవరు? ఇప్పుడు ఆయన చెప్పింది మాత్రం వినడట. ఎంత ఘోరంనైనా ఈ ఉపదేశాలు. ఇప్పుడు ప్రిసైడింగ్ చేసేవాళ్ళకి ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసు. ఇక్కడ అన్న వాక్యం బాగా చెప్పినందుకు వందనాలు అని కూర్చునేది కాదురు. దానికి ఎందుకు నువ్వా వాళ్ళలో జరిపోరుగా? అది కదా. బిర్యానీ తిన్న తర్వాత ఏం పెట్టాలట మీరు? అరటిపండు పెట్టండి. కొత్తగా మళ్ళీ పాఠం అంతా చెప్పాల్సిన అవసరంలా. అందులో ముఖ్యమైనవి ఈ పాఠంలో అన్న చెప్పాలనుకుంది ఇదని నా మనసంతా ఇప్పుడు నడిపింపు సోదనికి తెలియాలి. ఈయన చెప్పడానికి ఈయన వింటే కదా. ఈయన వినకుండా గమ్మును కూర్చొని ఉంటాడు. తర్వాత లేచి వచ్చి బోధకుడు బాగా చెప్పినందుకు వందనాలు అన్నారు. ఓహో, నాకు అర్థమైపోద్ది ఇక్కడ. ఒరి నువ్వే వినలేదే, వీడిని వినిపించుంటావురా వీళ్ళని. అందుకని జాగ్రత్త. ఏ పని అయినా అంత ఈజీ అనైనా, ఏ పనైనా నువ్వు చేయాలంటే అంత ఈజీ అయిపోద్దా? మీ ముందుకు ప్రసంగం తీసుకొచ్చి చెప్పడం అంత ఈజీ అంటే అనుకుంటాను నాయన. ముందు నేను పాటించాలి, నేను నేర్చుకోవాలి, నేను చదవాలి, నేను రాసుకోవాలి. బైబిల్ కంటే పెద్ద నోట్బుక్ నాది. నేర్చుకొని చేసి 3 పేపర్లు ఇంట్లో అక్కడ చూపిస్తారు. నా ఆఫీసులో పోయి నేను లేకపోయినా దొంగతనంగా పోయి చూసిరాపండి, కీసి పెట్టి మాడ పోయి చూసిరాపండి. మీకు చెప్పడానికి ఈ పాఠం ఈ నోట్బుక్ మీద రావడానికి 2 నోట్బుక్లు ముందు అయిపోయి ఉండాలి. ఎంత కష్టపడుతున్నావు నాయన. ఇక్కడికి వచ్చి నువ్వు వినలేదండి. నా బాధ వదిలేయండి. నా గొంతు కూడా చూడు ఎట్టయిపోయిందో. అదేం క్యారు కదా. ఆయన బాధపడిపోతాడు నాయన. అది బాధ. మీ మాట వినడు ఆయన. ఎంతోమంది త్యాగం లేకపోతే ఇది మన మీదకి రాదయ్యా. ఇది తండ్రి దగ్గర, పరలోకంలో తండ్రి దగ్గర ఉన్న మాట నీ జోబిలోకి వచ్చేస్తుంది. ఈరోజు నీ మనసులోకి వచ్చేస్తుంది అని అంటే ఎంత కష్టం ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఉపదేశం జాగ్రత్తగా వినండి. వినకపోతే నువ్వు దేవునికి హేయమైపోతావు. వినని వాని ప్రార్థన హేయమగును అంటే వినని వాడు ప్రార్థన చేయకూడదు. అది రూల్. అందుకని చూడైనా ఇప్పుడు ప్రార్థన మీ అందరికీ నేను కోరిన వాళ్ళకి ప్రార్థన చేస్తే మీరు తగులుకుంటారు. ఎందుకని? మీరు వినలేదు. విన్నవారు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం నేరం. అలా ప్రకటిస్తే ఎంతమంది అర్హులైనా మనం? నేను అడగట్లా దీన్ని. దేవుడు ధర్మశాస్త్రమును పెడచెవినైనా చదువున్న వాక్యాన్ని, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకుని వాని. చెవుడు తొలగించుకోవడం అంటే కోసేయడం కాదాడా.
కూర్చొని కూడా చెప్తూ ఉన్నదాన్ని కూడా వినకుండా కూర్చొని వచ్చు మనము. అందు కదా ఆయన ఎదురుగానే కూర్చొని ఆయనతో ఎవరు లేరు, ఇద్దరమే కూర్చొని మాట్లాడుతుంటే వారు వింటమే లేదు. ఆయన ఇక్కడ చెవి ఉందే అంటే ఏం చేస్తున్నాడు అని అర్థం? చెవిని ఏం చేసుకున్నాడా? ఇక్కడ బాగుంది ఏమో, లోపల కూడా ఇంకొకటి ఉంది. అది సందర్భాన్ని బట్టి మోస్తుంది. ఏమేనో తల ఊపుతుంటాము, ఏం అర్థమై ఉండదు. దాన్ని అంటున్నాడు ఆయన, బ్రదర్, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన అంటే వాడు వినకుండా కూడా ప్రార్థన చేస్తాడంట. అది దాని అర్థం. వాని ప్రార్థన హేయమగును అంటే ఇప్పుడు 2 పదాలు అందులో ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే ఎందుకు చూసుకోవాలి, రెండోది ఏంది బ్రదర్? హేయము అన్నది 2 అర్థమైతే అప్పుడు నీ ప్రార్థన ఎలాంటిదో అది అర్థమవుద్ది. సో ముందు ధర్మశాస్త్రం అంటే దాని అర్థాలు చెప్పేస్తానా. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ఉపదేశం అని అర్థము. ఇక ఏమేమి చెప్పొచ్చునైనా? దేవుని మాట అని చెప్పొచ్చుట, దేవుని జ్ఞానము అని చెప్పొచ్చట, ప్రసంగము అని చెప్పొచ్చట, వాక్యము అని చెప్పొచ్చట. ఇన్ని నానార్థాలునైనా ఇంకా ఉండొచ్చు, కానీ నేను కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. మళ్ళీ చెప్పేదా? రైట్. ధర్మశాస్త్రము అని అంటే ఉపదేశము అని అర్థమట. దేవుని మాట, దేవుని మాటను కూడా ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే దేవుని మాటే కదా. ధర్మశాస్త్రానికి మరో పేరు ఏందైనా? 10 ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు అంటే దేవుని మాట. వెరీ గుడ్. దేవుని మాట, దేవుని జ్ఞానము, ప్రసంగము. ప్రసంగం కూడా ఏదైనా ధర్మశాస్త్రం అంతా ప్రసంగమే. ప్రసంగము లేదా వాక్యము అనే అర్థమట్నైనా ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రమును అంటే ఉపదేశమును, దేవుని మాటను, దేవుని జ్ఞానాన్ని, ప్రసంగాన్ని, వాక్యాన్ని నువ్వు వినకుండా నువ్వు ప్రార్థన చేయడానికి నీ మనసును త్వరపరచుకో. తప్పు, పాపము వినడు, ప్రతి ఉత్తరము రాదు అదట. సో ఉపదేశమును వినని వాని ప్రార్థన హేయమగును అన్నాడు. హేయం అంటే, హేయం అనే పదము ఎక్కడ కనిపిస్తుంది కదా, అందుకని జాగ్రత్త. అయ్యండి నేను హేయం అంటే అసత్యమా? అసహ్యం. వెరీ గుడ్, సూపర్. అసహ్యము. ఇంకొకటి ఏనైనా? అసహ్యము. హేయము అని అంటే విడవదగినది అట, విడిచిపెట్టేసింది అని అర్థమంట. విడవదగినది. ఇంకొక మాట రోత అయినది. రోత, మీరు రోత అన్నా అసహ్యం అన్నా ఆ పదాలు అర్థమే దగ్గర అసహ్యం. ఓకేనా? రోత అయినది. ఇంకొక మాట మూడోది నీచ్యమైనది. నీచ్యమైనది. సందర్భానుకూలంగా మీకు హేయమైన పదం కనిపించినప్పుడల్లా ఇన్ని అర్థాలను మీరు మనసులో పెట్టుకుంటే పాఠం చక్కగా అర్థమైపోద్ది, ఇతరులకు బాగా చెప్పగలరు కూడా. అందుకే జాగ్రత్త. విడవదగినది, రోతైనది, నీచమైనది, అసహ్యమైనది అని మొదలగు అర్థాలతో కూడుకున్నదే హేయమైనది. సో ఈ హేయమైనది ఎక్కువగా ఉపయోగించిన పదం మనుషులు ఉపయోగించలేదు, దీన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. అందుకే హేయమైనది అన్న పదం దేవుంది, అది ఆయనకే చెల్లు. అందుకని హేయమైనది అని అంటే విడవదగినది, నీచమైనది. చూసారు నేను అని చెప్పిన పక్క రోత, అది ఒక రోత. అది అంటే ఇప్పుడు ఉపదేశాన్ని వినకుండా చేసేవారి ప్రార్థన ఏమనాలట? ఇందులో ఒక్కొక్కటిగా చెప్పండి. అది మొదటిది నాయన. సరే, మొదటి అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనదట ఏది? అది ఉపదేశాన్ని వినకుండా చేసే ప్రార్థన ఉంది చూసారా? మీరు వాక్యాన్ని వినకుండా చేసే ప్రార్థనని దేవుడు ఏం చేసుకున్నాడట? అసహ్యించుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 విడిచిపెట్టేస్తాడట. నెంబర్ 2. నెంబర్ 3 అది రోతట. ఏది రోత? అసలు మీరేంద్ర వినకుండా ప్రార్థించేది? అది రోతగా చూస్తారట. ఇక అది నీచమైనదట. అయినా వినకుండా ప్రార్థన చేసేసే వాళ్ళ బిరుదులు వాళ్ళేమో వాక్యం వినరు, గడగడ గడగడ ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరట? విడవదగిన వారు, అసహ్యులు, రోతైన వారు, నీచమైన వారు,
అసహ్యులు ఇదట్నైనా. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఉపదేశాన్ని ఎవరైనా వినకుండా మీరు ప్రార్థన చేయడానికి దయవుంచి త్వరపడబాకండి. వరవేగ త్వరపడితే ఇలాంటి బిరుదులతో మీరు లోకములు మిగిలిపోతారు. సో ఉపదేశము, ధర్మశాస్త్రము అనేంటి అర్థం చెప్పుకున్నాము. రెండోది అసహ్యము అన్న దాన్ని కూడా మనం అర్థం చూసుకున్నాం. సో వీటికి సంబంధించి ఆయన వాక్యంలో ఎక్కడైనా అసహ్యపడ్డా, ఎక్కడైనా దాన్ని విసర్జించుకున్నాడా, ఎక్కడైనా దాన్ని రోతగా చూశాడంటే బోల్డ్ సందర్భాలు ఉన్నాయి. సో ఒకసారి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 163వ వచనాన్ని దయతో చూద్దాం. చూడండి, ఆయన ఏమంటున్నాడు? అబద్ధము నాకు అసహ్యము, అబద్ధం అనేదే నాకు అసహ్యము, అది నాకు హేయము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. బాబా, ఇదేంటంటే దాన్ని చెప్తున్నటువంటి అర్థము. అబద్ధం అనేది నాకు అసహ్యము. అబద్ధము ఎవరైనా మాట్లాడితే మీరు విడవబడిన వారు నాయన. మనం ఎక్కువ శాతం అదే చేస్తున్నాం. ఏది నచ్చదో దేవునికి దాన్నే మనము ఎత్తెత్తి గుచ్చుతాం. ఏదన్నా పెద్దలు చెప్పినట్టు పుండు మీద ఏం చల్లుతారా? కారం చల్లుతారు. అట్లా దేవునికి కారం చల్లినంత బాధ ఏదయ్యానంటే అబద్ధం. చూసారు, బాధగా ఉండలే మాట. ఆయన వద్దంటున్నాడే, అబద్ధం ఆడేటప్పుడు సూక్కం అనాలి మనకి. అయ్యో ఇది ఆయనకి ఇష్టం లేనిది కదా ఇది. సరే 2-3 ఆడాల్సి వస్తూ ఉంది. 2-3 ఏం కర్మ. ఒక అబద్ధం ఆడితే దాన్ని దాచడానికి ఎన్ని కావాలట? 100కు పోయారా? వెరీ గుడ్, మీరు సుముఖ మంచి. మామూలుగా పెద్దలు చెప్పారు 9 దాచాలటని. ఒక అబద్ధం ఆడితే దాన్ని దాచడానికి ఎన్ని కావాలా? 9 అన్నవారు. మీరు 100లో ఉన్నారంటే ఇంకా ఎక్కువగా ఉన్నారమ్మా మీరు. ఒకసారి దాన్ని చూడండి ఆయన, బాధ ఎంత బాధ. అది వద్దంటే అదేనా? ఎందుకనంటే ఎందుకు అంత కోపం వస్తుంది దేవునికి? ఎందుకు అంత అసహ్యం అంటే వాడు అబద్ధకుడును, వాడు అబద్ధమునకు జనకుడు. వాడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అందుకని అబద్ధం ఆడితే ఆయనకి ఇష్టం ఉండదట. ఎందుకనంటే నా బిడ్డలు గారు అంతేనో ఆయన, అది బాధ అయింది. ఎవరికి బిడ్డలు అయిపోయినారు మీరు? అబద్ధం ఆడిన వారందరూ ఎవరికి బిడ్డలు? నా బిడ్డలు ఎత్తుకోపోయి ఎవరి బిడ్డలు అంటున్నారా? అపవాది బిడ్డలు అంటున్నారు ఏంట్రా? వాడేమైనా కన్నాడా? వాడేమైనా పెంచాడా? మనమేమి ఇక్కడ సులువుగా ఆడేస్తుంటే పైనేమో కుమిలిపోతున్నాడు ఆయన. అందుకని నా దేవుడు వాడు ఎదుర్కో. ఇప్పుడు చెప్పి నేను అబద్ధం ఆడినప్పుడల్లా ఎవరు నవ్వుతారు, ఎవడు ఏడుతారా? అంటే ప్రతిరోజు నీ దగ్గరికి వస్తారా? ప్రతిరోజు కాదు, నువ్వు అబద్ధం ఆడేటప్పుడు నీ దగ్గరికి వస్తారు వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? తండ్రిను అపవాది. చూడు ఇప్పుడు సూపర్గా ఆడతాడు చూడు అంటాడు. అబద్ధం ఎవరా? ఆడు నా బిడ్డ జయరాజ్ అని అంటాడు ఆయన. కాసేపు నీ జయరాజీ నీ చూపిస్తానంటాడు. ఒకవేళ ఆడేసినామనుకో అట్టే నొచ్చుకుని వెళ్ళిపోతాడు. అబ్బా వీడిని ఎంత దూరం మెన్న బిడ్డని వాడు గెలిపిస్తాడు ఎదురుగా అనుకుని. అలా ఎన్ని మార్లు ఏడిపించుంటున్నాను నేను కూడా. ఒకసారి ఆలోచించు, అలా ఒక్కసారి ఫీల్ అవ్వండి మీరు దయచేసి. అప్పుడల్లా ఏడుస్తాడు నేను నిజంగా దేవుడు. ఎందుక నన్ను కనుక్కున్నది నిత్యం ఆయన ఏడిపించడానికనైనా మనము మన ప్రార్థన పాఠమేది. మన ప్రార్థన ఆయన ఏడిపించేటట్టుంటే ఇంకెందుకు మీరు చెప్పండి. మార్చుకుందాం నేను ప్లీజ్. అబద్ధం ఆడడానికి మీరు త్వరపడుతున్నప్పుడు ఒక్కసారి ఆయన వెనకున్న దుఃఖాన్ని చూడండి, ఆయన బాధను చూడండి. అట్లా సంతోషపెట్టడానికి మీరు ఇష్టపడిపోతూ ఉంటే వాడి ఎదురుగా, అపవాది ఎదురుగా మీరు దేవుని గెలిపించేస్తూ ఉంటే మీ మీద ఎంత ఆనందం వచ్చేస్తుంది, దేవునికి ఎంత ప్రీతికరమైపోతారో. అప్పుడు మీరు అడగనిది కూడా అంటే ఏదినైనా మీరు అడగనిది ఏందా? మీరు అడిగేది ఏంది? అడగనిది ఏందా? దేవుణ్ణి మీరు అడిగేది శరీర సంబంధమైనది, అడగనిది ఆత్మ సంబంధమైనవి. అవన్నీ కూడా ఇస్తాడు వాటని. మనకు అది కదా కావాలా. అందుకని దయ ఉంచి ఆలకించండి. మీరు అబద్ధం ఆడినప్పుడు ఆయనకి అసహ్యులుగా మారిపోతారట. ఎందుకంటే తండ్రినే మార్చేస్తున్నారు. నా ఆడివే కాదు నువ్వు, నేను పలానా వాడిని డాడీ అని పిలుస్తాను అన్నానికి నీ కొడుకే వచ్చి
అబ్బా నువ్వు తండ్రిగా బ్రతకడమే వేస్ట్ లోకం మీద. అదే బాధనే వెలిపిస్తున్నాడు ఆ గ్రంథంలో. అంటే బ్రదర్, అబద్ధము నాకు అసహ్యమో, అది నాకు హేయము. అయితే ఇంకేం కావాలి నీకు? నీ ధర్మశాస్త్రము. ఏమా, నీ ధర్మశాస్త్రమును అంటే నీ ఉపదేశమును, నీ వాక్యమును. చూసావా? నీ ఉపదేశమును లేదా నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అని అన్నాడంటే అబ్బబ్బబ్బబ్బా, అదేనైనా కావాల్సింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అదిగో ఇక్కడ చెప్పేశాడు, హేయములు. అబద్ధమాడే పెదవులు. అబద్ధాన్ని గురించే ఒక్క మొక్క చెప్తున్నాం ఇక్కడ, అన్ని చెప్పట్లే. పైన ఏమో అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము అన్నాడు. ఇక్కడ వచ్చి అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. పెదవులే హేయములట. పెదవులకి లిప్టిక్ పూసేసి, లిప్టిక్ పూస్తే ఎట్టుంటారు నాయన? పెదాలకి లిప్టిక్ వేస్తే ఎప్పుడైనా వేసుకొచ్చినారా? వేసుకురండి, మా తప్పేముందా? మోగాళ్ళు వేసుకుని తిరుగుతుంటే ఇప్పుడు చూసారా? పిల్లలు ఎవరు మేకప్లతో రారు నాయన. ఏమో నేనేమేమి చెప్పలేదు. మిమ్మల్ని బొట్టు పెట్టుకోవద్దని అన్నానరా నేను ఎప్పుడైనా? మిమ్మల్ని పూలు పెట్టుకోవద్దని అని ఉన్నానా? నాటకాలు నేను ఆడను. గ్రంథం ప్రకారం జాగ్రత్త ఉండమంటాను. వేసుకున్నా చేసుకున్నా మితముగా ఉండంటాను. ఇంత బొట్టు పెట్టుకుని ఆ మొహాన్ని జరుపుకోవడం కంటే అది అందంగా చిన్నదిగా పెట్టుకో చిన్నది. ఈ వేషాన్ని చూడలేదురా దేవుడు. అది కదా, నరుని పై వేషమును దేవుడు ఎప్పుడు చూడ్డం. నీ లిప్టిక్ వేసుకురమ్మన్నాడు, అలంకరించుకోరమ్మన్నాడు అన్నీ కాదు. ఈ పాఠంలో ఉన్న భావం, నువ్వు అలంకరించుకోవలసింది వదిలేసి అలంకరించుకొస్తున్నావు. పెదాలకు లిప్టిక్ పూసుకున్నావు. ఎందుకనంటే నువ్వు అందంగా కనబడడానికి. అందంగానే ఉండు, పర్వాలేదు. కానీ అందం అన్నదే పెదాలది కాదు. అందం అన్నది ఆ పెదాలతో అబద్ధం ఆడకుండా ఉన్నదే. ఇప్పుడు చెప్పిన అబద్ధం ఆడిన పెదం లిప్టిక్ కంటే గొప్పదిరా. అట్లాంటి పెదాలు ఉన్నాయా మీకు? మగవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. వేసుకోండి, పర్వాలేదా, ఏం ఆడకండి. అబద్ధమా? లిప్టిక్ అర్హులు ఎవర్రా అని అంటే నిజమాడేవారికి అర్హత. అది అబద్ధం ఆడేవారికి వద్దు. న్యాయములు అయ్యాది. యెహోవా ఇష్టమైతే సత్యవర్తనులు. నోటితే ఆ పెదాలతో ఏం పలుకుతావట? సత్యవర్తనులు ఆయనకిష్టులు. అంటే ఆ పెదాలు ఇష్టం అట ఆయనకి. అది లిప్టిక్ అంటే అందమైంది, లిప్టిక్ అంటే గొప్పది. ఇది నేర్పించుకోండి మీ జీవితానికి. దేవుడు దీన్ని ఇష్టపడుతున్నాడు. మన పెదాలు ఉన్నాయే అంటే అది అబద్ధాలు ఆడకూడదు నాయన. దానికే కదా ఎక్కువ నేర్పించేసాం మనం. అడగకుండా కూడా చెప్తుంది కొన్ని అడగకుండా కూడా మాట్లాడుతుంది. మన పర్మిషన్ లేకుండా మాట్లాడుతుంటుంది. ఏది పెదాలు అడిగి మాట్లాడాల్సింది మాట్లాడదు. మళ్ళా వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అదేనా, వారి హృదయం ఏడుందట, దూరం అయిపోయింది. ఏది మాత్రం పలుకుతుందా? పెదాలతో పాట పాడుతుందట, పెదాలతో ప్రార్థన చేస్తుందట. పెదాలతో ప్రార్థన ఏదైనా దొంగ ప్రార్థన, అబద్ధపు ప్రార్థన, అది వద్దన్నాడు. సో అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయములు. సత్యవర్తనులు, సత్యాన్ని పలికే పెదవులు దేవునికి ఇష్టమైనవి. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుల మార్గము, ఇది కూడా చెప్తున్నాడు, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. మార్గమే హేయమట. జాగ్రత్త నాయన. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిని అనుసరించు మార్గము వానిని ఆయన ప్రేమించును. నువ్వు అడగవలసిన అవసరం, నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయకపోయినా అది కదండి, నిన్ను ప్రేమించును. ప్రార్థన చేయకపోయినా కూడా ఆయన ప్రేమిస్తాడట. అమ్మా నేను ఇంక మీదట ఎప్పుడు ప్రార్థన మోకరించలేను అని అనకు నువ్వు. అలా అనడానికి నేను చెప్పట్లేదు ఈ మాట. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడట. ఆయన ప్రేమించినాడంటే
మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అంతేనా. మనం పక్కవారిని ప్రేమించం, మన సహోదరుని మన సహోదరుని మనం ప్రేమించకపోయినా పోతివి కానీ దేవుడు ప్రేమిస్తుంటే నీకేమైనా అండ? అది ఎంత పెద్ద అండ చెప్పండి. దేవుడు నాకున్నాడు. పెద్దవాళ్ళైన వారు, దేవుడు కరుణించిన పూజారి వారం ఇవ్వడట. వీడు ఇస్తే ఏమి ఇవ్వకపోతే ఏమి. నాకు దేవుడు నా పక్షంగా ఉండగా వీడు ఎందుకు నాకని అనంత. నువ్వు నీతిగా బతికేస్తూ ఉండు నాయన. ఆయన లవ్ అంతా నీదే, ఆ లవ్ అంతా నీదే. అపారంగా నిన్నే ప్రేమించుకుంటాడు, నిన్నే ఎత్తి పెట్టుకుంటాడు. అదే చెప్పాలనుకుంది. 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. 1 2 ఇంకా 6 గలవు, 7 గలవు. ఇంకొకటి కూడా విను అని. 6 కాదు 7 కూడా గలవు. 7 ఆయనకి హేయములు. 7 ఆయనకి హేయములు. అవేవనగా ఏంటంట? అహంకార దృష్టియు, అహంకారం, కళ్ళల్లాడు నాలుకయు. కళ్ళం అంటే అబద్ధమాడే నాలుక, నిరపరాధులను చంపు చేతులను, నిరపరాధులను చేతులు, దుర్యోచనలు యోచించు హృదయమును, దురాలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. కీడు చేయడానికి పరిగెత్తి నరుకుతావట. నరుకు అవి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. ఏమీ లేదు, అట్టే గడ్డ ఊహించేసి చెప్పేయడం. ఇంకా అన్నదమ్ములతో జగడములు పుట్టించడం, అన్నదమ్ములకి బంధువులకి అవ్వకుండా చేయడం. మెత్తగా కనపడతారు, కానీ లోపల ఎంత పని చేస్తారు. ఇవన్నీ దేవునికి హేయమమ్మా, దేవుడికి విడిచిపెట్టేసేదమ్మా, అది అసహ్యించుకునేదమ్మా. రోత అయినవి ఇవి ఉండి మీరు ఎట్లయినా ప్రార్థన చేస్తారు? నేనెట్ట ప్రత్యుత్తరం ఇవ్వాలి దీనికి అని అంటున్నాడు ఆయన. ఆయనకి హేయంగా ఉండేవి ఇవి. అంటే దీన్ని చూస్తే ఇప్పుడు చెప్పినవన్నీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి అవన్నీ నోట్ చేసి పెట్టేసుకునేసి ఈ క్రియలతో ఉండి నేను ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు వింటాడో వినడో? ఈ క్యారెక్టర్ అన్నీ దయచేసి తీసేసి టిక్ చేసుకో. ఇప్పుడు విను తండ్రి. దినకర్ చెప్తూ అబ్బా నానా అని బిడ్డ పిలుస్తున్నా గమ్మున ఉన్నామనంటే నువ్వు నాకు ఇష్టం లేదని అర్థం. తెలిసిపోయింది. ఏమండి అంటే ఏమనంటే ఈయన ఎదుర్కొని కూర్చొని ఏమండి అని ఎన్నిసార్లు అన్నాను, నాకెందుకు అదే. నువ్వు ఏమండి నువ్వు అనవద్దు. అటు వెనక తెలిస్తే వీపుకి తెలిసిపోద్దట. అట్టాడిది లవ్వు, నిజమైన లవ్ ఎట్టాడిదేనంటే నువ్వు తిరిగి చూస్తేనే అర్థమైపోద్ది. అడిడికి నువ్వు చేస్తేనే అర్థమైపోద్ది, నువ్వు చూస్తేనే అర్థమైపోద్ది. అది ప్రేమించేవారు నిజమైన ప్రేమ. దేవునికి మన మనవలో ఇలా వెంబడిపోవాలంటే ఇది ఏరేండి, నేను దీన్ని తీసాడు పడేయండి. ఏనాడైనా చెడ్డది చెప్పానంటారా మీకు? కల్పించడం కూడా నాకు రాదు, అసలు నాకు అవసరం కూడా లేదు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు దేవుడు నన్ను, కొరత ఉండదు అసలు. అనిచిందలు నేను లగ్జరీగా బతకాలని అంటే హ్యాపీగా అసలు అక్కర్లేవు ఇవన్నీ. అది కాదుమా. అందుకే నన్ను ఎంతగా బాగా పోషిస్తున్నది దేవుడు. మిమ్మల్ని కూడా, మిమ్మల్ని ఇంకొకరికి మాదిరిగా నిలబెట్టాలి. మీరును నాకులా మారాలి, నేను ఆయనకులా మారాలి. అందుకే పౌలు అంత ఘాటైన మాట, మీరు నన్ను పోలి నడుచుకోనండి, నేను క్రీస్తుని పోలి నేను నడుచుకునిచున్నాను. ఎప్పటికీ సరిపోయిద్దననే మాట. ఎంత ధైర్యం ఉండాలి నీకు. అవనంటే ఇవన్నీ ఏరేయాలి, ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు పోయి తండ్రి నా బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ఆయన నేను అనగలిగితే ఆ మొరని వినాలి. ఆయన మొరని నేను వినాలి అని అంటే నువ్వు అంటున్నావుగా నా కొరకు ప్రార్థించు అని అంటే నేను అట్లే ప్రార్థించేస్తాను. గొర్రెలాగా ఓపకూడదు. నేను ఇవన్నీ తీసేసుకుంటాను, ఆయన ప్రార్థన చేస్తాను. అంతేనా? ఇది కదా మీకు చెప్పాల్సింది. మా కొరకు ప్రార్థన చేయండి అని అంటే మీరు ఎందుకు నాకు రికమెండ్ చేయమని చెప్తున్నారు అని అంటే మీరు ఇవన్నీ ఉంచుకొని ఉన్నారు. వినడో ఇది తీసేయు, అది మీకు చెప్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేయమంటారు, పక్కింటి వాళ్ళు వచ్చి మీ దేవుడికి ఏదో మీరు మాట్లాడితే అట్టే వింటున్నారంటే మా ప్రార్థన కూడా మాది కూడా చెప్పు అని అంటున్నారంటే వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాల్సిందే. నువ్వు పాటించే చెప్పాలా.
నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలంటే, నువ్వు వారి కొరకు రికమెండ్ చేయాలంటే నువ్వు వారికి చెప్పాల్సింది చెప్పాలిగా. ఆయన ఇది చేస్తే నీ మనం కూడా వింటాడమ్మా. ఆయనకి అసహ్యమైనవి తీసేయి. ఆయన మాటలు విను, ఆయన ఉపదేశమును విను, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశాన్ని దయతో వినండి. ఇవి నేర్పించండి, నేను ఇవి నేర్చుకోండి. మంచివి మాత్రమే చేసుకురండి. వీలైనంత వరకు చెడుదాన్ని దూరం పెండి. ఇవన్నీ వద్దనివి, ప్రార్థనకు ఆటంకమైనవన్నీ ఇప్పుడు చదివిన రెఫరెన్స్లు అన్నీ ఏంటి అయ్యానంటే కేవలం దేవుడు వినలేనటువంటి క్రియలు మన దగ్గర ఉన్నాయి. ఆయన మాటలు విననివి. ఆయన మాట వినేవైతే అబద్ధం ఎందుకు ఆడతావు? ఆయన మాట వినదుంటే ఆయన వాక్యం నువ్వు ఎందుకు వినవు? నువ్వు ప్రార్థన చేయడానికి ఆటంకంగా ఉన్నవి ఇవన్నీ అని అన్నప్పుడు దయచేసి అవన్నీ విడిచిపెట్టేసి. రేపు కావాలా దీన్ని విడిచిపెట్టడానికి? ఎల్లుండి కావాలా? సార్ నాకు చాలు సార్, 1 వీక్ కావాలా? తీసుకో సార్. 1 వీక్ కూడా చాలు సార్. 2 వీక్ కావాలా? సార్, నీ ఆయుష్ను పెంచుతున్నాడు దేవుడు. ఈ అబద్ధాన్ని మానే, దేవునికి నచ్చందన్నీ మానే, దేవునికి నచ్చినవన్నీ చేసుకొచ్చాయి. ఆయన చెప్పిన ప్రకారం సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. సత్యమును మాట్లాడి వచ్చిన ఆ నాలుకను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పెదవులను దేవుడు ప్రేమిస్తాడు. అందుకని విస్తారమైన మాటల్లో దోషం అంటే పాపం ఉండక మానదు, ఎక్కడో దొర్లిపోద్ది. అందుకని సత్యమే బలుకుతుండు. ఎందుకు వస్తుందా? అక్కడ దొలుతుంది తప్పులు, పాపాలు ఎందుకు దొలుతాయి? అందుకని ఊరికే ఉన్న మాటలు మాట్లాడిస్తే ఏదైనా తప్పులు దొరికిపోయే ప్రమాదం ఉంది. సత్యవాక్యమే చెప్పండి, కనబడినప్పుడు ఇదే మాట్లాడుకోండి, దొర్లే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పిన ప్రకారము ఇంతవరకు హేయము అంటే ఏందో, ఉపదేశం అంటే ఏందో మాత్రమే, అర్థాలు మాత్రమే చూసుకున్నాము. ఓకే, ఇప్పుడు దేవునికి హేయము కానిది నైనా ఆ ఉపదేశం ఏది? ఆ ఉపదేశాన్ని నేను ఎలా వినాలి? ఆ ఉపదేశము నేను వింటే, ఆ ఉపదేశమును నేను వింటే నా ప్రార్థన ఆయన ఎలాగూ ప్రత్యుత్తరం ఇస్తాడో, ఒకవేళ ఆయన ఉపదేశము నేను వినకపోతే ఆయన ఎలాగూ హేయంగా ఎంచుతాడో పాఠంలోకి వెళ్ళి చూద్దాం. గ్రహించండి, సమయాన్ని పాటించండి. నేను సమయాన్ని పాటిస్తున్నా, మీరును సమయాన్ని పాటించి తండ్రిని ఇలా ఆరాధించడానికి ఈ వారమంతా మీ నోట నేనైనా అబద్ధం మాట్లాడేటప్పుడల్లా దేవుని గుర్తుపెట్టుకొని ఆయనకి హేయమైన వాటన్నిటిని ఈ చెప్పన చదవబడినటువంటి లేఖనాల్లో ఉన్న వచనాలను ఇంటికి వెళ్ళి చదువుకొని వాటిని దూరం చేసుకొని కనీసం ట్రై అయినా చేసుకొని మీరు వచ్చే ఆదివారం వస్తారని ఆశిస్తూ వందనాలు తెలియజేస్తాను.